నేను ఈ తోటల మధ్యలో నడుచుకుంటూ సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ వరకు నడవాలి. ఇలా నడిచిన తర్వాత అది ఇల్లు అని అనలేము, కానీ అది రేకుల షెడ్డు అని కూడా అనలేము, ఒక పాక అని కూడా అనలేము. ఒక పైన ఏదో ఒక రేకు లాంటిది వేసి చుట్టూరు 4 కమ్మలు పెట్టుకొని, ఒక చిన్న పొయ్యి పెట్టుకొని, ఒక చిన్న టేబుల్ పెట్టుకొని, ఒక ఒంటరిగా ఉండే ఒక ముసలావిడ, ఈ మామిడి తోటల మధ్యలో ఒక ముసలావిడ నివసిస్తున్నారనమాట. ఆవిడ గురించి తెలుసుకొని నేను ఆవిడ ఒకసారి పలకరిస్తే బాగుంటుంది కదా అని ఈ ప్రయాణం సాగిస్తున్నాను. అవి చూడండి, వంట చేసుకుంటుంది మా అమ్మ. అన్నం వండుకుంటున్నావా? సరే, ఇలా కొంచెం బయటకు వచ్చి మాట్లాడదామా? సో ఇది మా అమ్మగారి ఇల్లు. అయితే మరి మా అమ్మగారితో మాట్లాడే ముందు మా అమ్మగారి ఇంట్లో ఏ ఏ వస్తువులు ఉన్నాయో ఒకసారి చూసేద్దాము. మా అమ్మగారి ఇంటికి ఒక మంచం, ఒక దుప్పటి, ఒక బొంత, ఒక ట్రంక్ పెట్టి, ఒక బిందె, ఒక బకెటు, పాపం ఇదేదో ఉంది ఇక్కడ. ఏంటివి ఇవి? కిరాణా బియ్యమా? సో ఇవి కుక్కలు వస్తే తినడానికి కూడా ఆప్షన్ లేదు, ఏమీ లేవు మా అమ్మగారి ఇంటికి. బామ్మగారు, మీ పేరేంటి? పైడి తల్లి. ఈ ఇల్లు ఎవరిది? సారీ, ఇది ఇల్లు కాదు, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఇక్కడ మా ముందు ఉండేది. ఆహా, ఇదివరకు ఇక్కడ ఇల్లు మీకు ఉండేదా? పడిపోయిందా? ఎలా? గాలికి. ఎవరెవరు ఉంటారు ఇక్కడ? నేను ఒక్కరితోనే. మీ ఆయన ఏరి? మా ఆయన చనిపోండు. పిల్లలేరి? పిల్లలు అక్కడ ఉన్నారు. ఎక్కడున్నారు? అక్కడ దేవరి పిల్ల అవతల. ఎంతమంది పిల్లలు మీకు? 2 కొడుకులే. 2 కొడుకులు. 2 కొడుకులు ఉంటే మరి నువ్వు ఎలాంటి పరిస్థితులు ఎందుకు? మరి 4 చేసినా మరి 7 చేయండి. అలా నాకు వదిలేసి వెళ్ళిపోండ్రా. 2 కొడుకులు ఉండి నిన్ను ఇలాగ వదిలేసారు గాలికి. ఇది కూడా గాలి వస్తే ఎగిరిపోతుంది. అంతే. గాలి కూడా ఆ పిల్ల ఏ మాట ఏంటండి? తల్లి చెప్పిన మాట విన్నారు కదా, ఎవరు చెప్పిన మాట నిన్న ఎన్నది. పెళ్ళి నువ్వే చేసావా? కోడళ్ళు వాళ్ళు అయితే ఇంక రారు, ఇంక ఇలాంటి ఇంట్లో ఉంటే రారు, వచ్చి వెళ్ళిపోండ్రా. ఎప్పుడు? నిరుడు సంవత్సరం అయింది నిరుడు అంటే. నిలబడలేకపోతుంది మా అమ్మ. సరే కూర్చో అయితే అలాగా. వచ్చా కూర్చో. నిలబడలేకపోతున్నావు, కూర్చో తెమ్మంటావా? పని వద్దు. ఏదైనా స్టూల్ ఏదైనా చూడ. కాళ్ళు నొప్పి పెడతాయా? కాళ్ళు నొప్పి పెడతాను అండి. నిలబడలేకపోతున్నావు కదా. సో ఇది 2 కొడుకులు కన్న తల్లి. పోనీ ఇదే ఇంట్లో వీళ్ళ అమ్మ ఎలా బ్రతుకుతుంది? ఒక చిన్న గుడిసెలాగా వేద్దాం, పోనీ మనం ఇంట్లో పెట్టుకోకపోయినా మన తల్లే కదా అని ఒక చిన్న గుడిసె కూడా ఏర్పాటు చేయలేకపోయా? అలాంటి లేవండి ఇల్లు ఇటు అటు కాసి ఇసుకొచ్చుకునేది. ఇలా అమ్మ ఒకళ్ళు చవ్వునా మనం బతుకుదామని అని. ఇంకేంటి చూసారా అండి, నేను ఎడితే వాళ్ళు తిన్నోళ్ళని. ఇంకా ఈవిడే పెట్టాలంటే ఆవిడ తినాలంటే. దా తీసుకురా. మీరు ఒక్కరే బరువు అయిపోయారమ్మా మీ కొడుకులు ఇద్దరికి? ఏమోనండి, వాళ్ళిద్దరికి నేను బరువు అయిపోయాను కాబట్టి వచ్చి ఆగిపోంటారు. చాడ మానేశారు. సంవత్సరం క్రితం అయితే వచ్చారు. అప్పుడు ఏం తెచ్చారు? ఏం తెచ్చారు? వాళ్ళ కాళ్ళ చేతులే వచ్చి ఏదో చూసి వెళ్ళిపోయారు, కానీ ఏడు తెచ్చిస్తారు. అసలు నేను నీకు బట్టలు అవి కూడా ఏమి లేవు కదమ్మా, చీరలు కూడా ఏమి లేనట్టున్నాయి. ఇది ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? అవి 3-4 ఉంటాయి. 3-4 చీరలు ఉన్నాయా? 2 కొడుకులు కన్న తల్లికి 3-4 చీరలతో సరిపెట్టుకుంటున్నాం. అమ్మ నీకు కాలు కూడా సరిగ్గా లేనట్టుంది, కాలు వంకరగా ఉంది. ఏమ్మా ఏమైంది మామకి? నడలేరు, అది నిల్చోలేకపోతుంది. అందుకనేనా? కాళ్ళు చిన్నప్పటి నుంచేనా లేకపోతే మధ్యలో ఏమైనా అయిందని? మధ్యలోనే. అమ్మో, కాలు ఎంత దారుణంగా అయిపోయింది, ఇరిగిపోయింది కదా. అయ్యయ్యో, నడకే సరిగ్గా రాలేని తల్లిని నిర్దాక్షిణంగా ఎలా వదిలేశారమ్మా నీ కొడుకులు? అయ్యో, మా అమ్మ ఏం తింటది, తను నిలబడలేదు. వచ్చి ఆగిపోయి వెళ్ళిపోండి. మరి ఆడనేది అక్కడికంటే వెళ్ళిపోయిందండి. మరి ఆడ మానేసారు. అయ్యో రామా, ఫోన్ చేద్దామన్నా ఒక ఫోన్ నంబర్ లేదు, ఏంటి నీది? ఈ స్థలం నీదే కదా? నీదేనా? నీకు ఒక చిన్న మంచి ఇల్లు గాలికి ఎండకి చల్లగా ఉండేటట్టు కట్టించినా? కట్టింది. మీ దయ మరి ఏడు చేస్తానమ్మా, నా చేత కాదు. మళ్ళీ నీ ఉండడానికి కొంచెం నీడలాగా చేయాలంటే కనీసం ఒక 10,000-15,000 ఈజీగా అవుతాయిలేమో. కమ్మలు కొట్టాలి, కట్టెలు తేవాలి, కూలీలు ఉండాలి, 15,000-20,000 ఉండాలి. నువ్వు అంతా ఎక్కడ పెట్టుకుంటావు? పెట్టుకున్నానండి. సరే మా అమ్మ, అయితే నేను నీకు
నీకు ఒక నీడ ఏర్పాటు చేస్తాను. సరే నీకు అందాకైతే తినడానికి బియ్యం ఇవ్వనా? ఆ. రైస్ తీసుకురండి. ఇవన్నీ నీకు అవసరమైన వస్తువులే కదా? ఓకేనా? అంతేనండి. అన్నీ ఇవ్వనా మరి? ఇచ్చేయండి. అమ్మా అంతేకాదు, ఇగో నీకు మంచి చీర కూడా ఇస్తున్నాను. ఈలోగా చలిగిలి ఏమైనా వస్తే దుప్పటి కూడా నీకు. దుప్పటి అందాక ఖర్చులు కొంచెం, నేను వచ్చేంత వరకు నువ్వు ఖర్చులు కొంచెం. ఈలోగా మళ్ళీ కట్టెలు కమ్మలేం కొనీకు, ఇవి కేవలం నువ్వు దాచుకొని, ఇంకా పండగ వస్తుంది కదా, పండగ లోపు కుదిరితే పాక వేద్దాము, లేకపోతే పండగ తర్వాత అయినా నీకు ఈ ఇల్లు అనేది రెడీ చేసేస్తాను. అందాక ఖర్చులకైతే ఉంచు. ఓకే, కొడుకులున్న జోలికైతే నేను వెళ్ళను, కొడుకులున్న తల్లి దగ్గరికి నేను వెళ్ళను. కానీ నీ ఇల్లు, నీ వాతావరణం, నీ పరిస్థితి అంతా చూసి నేను వచ్చాను అనమాట. సరే, ఇవి చూసైనా తర్వాత మీ కొడుకుల కన్నా లాంటి తల్లులు ఇంకా చాలా మంది నీకన్నా దారుణంగా బాధలు పడుతున్నారు. వాళ్ళైనా కొంచెం మారుతారు, తల్లి ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలుసుకుంటారనే ఉద్దేశంతో అక్కడక్కడ నీలాంటి వాళ్ళని కలుసుకొని వచ్చి మాట్లాడుతున్నాను అనమాట. అవునండి. సరే మా అమ్మ, అయితే నేను వెళ్ళరానా?